మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకుల ఆందోళన. మున్సిపల్ కమిషనర్ విధుల పట్ల నిర్లక్ష్యం, మతపరమైన వివక్ష చూపిస్తున్నారని ఆరోపణ చేశారు. సమస్యలు చెప్పేందుకు వచ్చే వారి పట్ల కమిషనర్ దురుసుగా ప్రవర్తిస్తున్నాడంటూ విమర్శలు గుప్పించారు. మిర్యాలగూడ కమిషనర్ యూసఫ్ అలీని వెంటనే సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అనంతరం కమిషనర్తో బీజేపీ నాయకులు తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. తప్పించుకొని తిరుగుతున్నటువంటి కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలి. మేము కూడా మాకున్న సోర్సుల ద్వారా ఏసీబీకి పట్టియడానికి ప్రయత్నం చేస్తున్నాం. నిన్నగాక మొన్న ఒక వెంచర్ దగ్గర 5 లక్షల రూపాయలు క్యాష్ తెచ్చుకున్నాడు. ఖచ్చితంగా దాన్ని కూడా మేము పట్టుకొని అదే రానున్న రోజుల్లో ఇతన్ని ఖచ్చితంగా ఏసీబీకి ట్రాప్ చేసి ఇతన్ని మాత్రం సస్పెండ్ చేసి మిర్యాలగూడ నుంచి పంపిస్తాం. అవగానే లేదు. ఎందుకు లేదంటే మేము 4 ఎట్లా ఇది 5 నిమిషాలు నీలా నేను చూసినా కదా, నేను కూడా వచ్చేది మీదగా అర్జెంట్ ఉంటే పక్కకు పోరాగా కొద్దిసేపు అయినాక 5 నిమిషాల తర్వాత మాట్లాడుతూ ఉంటాం. అలా అందరిని పంపిస్తాం, మాట్లాడతాం. ఈ ఫోటోలు ఉన్నాయి కదా, 5 దగ్గర క్లోజప్లు తీయాలి. 5 తీయాలి. ఫ్లెక్సీలు నీటి వసతిని నీటి వసతి తెలుగు రాని కమిషనర్, తెలుగు రాని కమిషనర్. అవగాహన లేని మిర్యాలగూడ మొత్తం టోటల్గా ఏ బస్తీ ఎక్కడ అనేది అవగాహన లేని కమిషనర్ గారు మిర్యాలగూడ పట్టణానికి వచ్చిండు. తర్వాత ఆదాయ ఓనర్లని చూసుకుంటున్న కమిషనర్ గారు ఆదాయం ఎక్కడ అంటే ఒక టీపీఎస్ కింద ఒక మనిషి ఉంటాడు, ఒక 2 జవాన్లు ఉంటారు. 2 టౌన్కు 1 టౌన్కు ఎక్కడ కట్టుబడులు ఉన్నాయి, ఎవడు ముందుకు వచ్చిండు అని బ్లావ్ వానితో పైసలు ఎలా తీసుకోవాలి, కాంట్రాక్టర్లతోని రియల్ ఎస్టేట్లతోని కమిషన్ ఎట్లా తీసుకోవాలి తప్ప మిర్యాలగూడ పట్టణం మామూలు సామాన్యులు వచ్చి కమిషనర్ గారికి చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే లీడర్షిప్గా చేసే వాళ్ళే ఒక మాజీ కౌన్సిలర్ వచ్చి నేను మాట్లాడేది ఉంది సార్ అంటే ఈడంగా వెనకంగా పోయే కమిషనర్ గారిని ఈయననే చూసినాం. ఎందుకంటే ప్రజల సమస్యల పైన అనేక సార్లు ఆఫీస్కు రావాల్సి వస్తుంది, విషయం మాట్లాడాల్సి వస్తుంది. కమిషనర్ గారు ఏదో సమస్యల పైన ఉన్న నేను ఫోన్లు లేపుతలే, ఫోన్ ఎవరి కోసం లేపుతావు? ఇక్కడ ప్రజాపాలన ఇది. ప్రజాపాలనలో కలెక్టర్ గారు లేపుతాడు, కమిషనర్ లేపుతాడు, పోలీసు లేపుతారు, అందరూ లేపుతారు. అదేవిధంగా ప్రజా సమస్యల పైన ఫోన్ వస్తే లేపాల్సిన అవసరం నీకుంది. నువ్వెందుకంటే ఉద్యోగం చేస్తున్నావు, మున్సిపల్ సంబంధించిన జీతం తీసుకుంటున్నావు, ప్రజల సొమ్ము. కాబట్టి ఇప్పుడు కూడా మేము కూడా సరే ఏందండి కమిషనర్ గారు ఏం జరుగుతుందని మాట్లాడితే పోతే అవగాహన లేకుండా మేము టైం తీసుకున్నా మాట్లాడితేందుకు టైం తీసుకున్నా కూడా స్టాఫ్తోని మీటింగ్ పెట్టినట్టుగా యాక్షన్ చేస్తూ వచ్చిన ప్రజా నాయకులని కుసపెట్టకుండా చెప్పండి ఏదో ప్రజలు వచ్చి నుంచి ఎవరో వస్తే మాట్లాడతాగా చెప్పండి అంటే అట్లా చెప్పండి అనే పరిస్థితిలో ఉన్నాడు తప్ప నిజంగా వీళ్ళు ఎందుకు ధర్నా చేస్తుర్రు, ఎందుకు వచ్చిర్రు, ఎన్నడు రాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చిర్రు అనే ఆలోచన అవగాహన లేదు. ఇట్లాంటి కమిషనర్ని సస్పెండ్ చేయాలి, ఆయన అవినీతి పైన ఇన్క్వైరీ చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు చెప్తూ ఈ మున్సిపాలిటీ శానిటైజేషన్ డైలీ మేము 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 5 గంటల నుంచి నేను ఇన్స్పెక్షన్కు పోవడం జరుగుతుంది. ఆ తర్వాత వేరే బయట ఫీల్డ్ వర్క్ ఏమైనా ఉంటే ఆ వర్క్ను ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. 10 to 5 అనేది మున్సిపల్ కమిషనర్ జాబ్ కాదు, అది 24 hours జాబ్ ఉంటుంది. కాబట్టి ఒకసారి ఇక్కడ అవైలబుల్గా ఉంటాము, ఏమైనా బయట వర్క్ ఉంటే ఆ బయట పోవడం జరుగుతుంది. ఎవరైనా నాకు
నేను ఉన్నప్పుడు కలిస్తే నేను కలుస్తాను, నేను లేనప్పుడు బయట ఉన్నప్పుడు ఇక్కడ కమిషనర్ గారు లేరంటే నేను దానికి ఏం చేయలేను. ఎందుకంటే నేను బయట వేరే గవర్నమెంట్ పనిలోనే, లేకపోతే కలెక్టర్ దగ్గర మీటింగ్కో, లేకపోతే సబ్ కలెక్టర్ దగ్గర మీటింగ్కో, లేకపోతే బయట ఏమైనా ఇన్స్పెక్షన్కో అక్కడ వెళ్ళడం జరుగుతుంది. అయితే వీళ్ళు మొన్న వచ్చినారంట. వస్తే నేను అర్జెంట్గా బయట పోతున్నాను. వీళ్ళు ఎవరో నాకు తెలియదు. ఒక పార్టీ అనేది మనకు పైన పెట్టి వాళ్ళు చెప్పారు కదా, నేను ఈ పార్టీ ఫలానా పార్టీ అని కాదు కదా. అందరూ రెసిడెన్సీ అనేసి అనుకుంటాము. అట్లా మనం వెళ్ళిపోయినాము. వాళ్ళకి ఏమైనా కావాలంటే ఫస్ట్ ఫోన్ చేసుకొని మీరు అవైలబుల్గా ఉన్నారా సార్ అని అడిగితే, ఇప్పుడు ఈయన కూడా అడిగిండు అట్లనే, నేను ఉన్నాను అని చెప్తే నేను వస్తున్నా అంటే ఓకే అనేసి నేను ఇప్పుడు ఉన్నాను. లేకపోతే నేను కూడా ఇప్పుడు బయట వేరే పనిలో పోవాల్సి ఉన్నది. కాబట్టి ఇది అవాస్తవం. అసలు విషయము మనకు వస్తే వాళ్ళు పెట్టుకున్నారంట, ఫ్లెక్సీలు పెట్టుకున్నారంట. మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, మిర్యాలగూడ టౌన్లో క్లీన్ ఉండాలి అనేసి. ఎవరైనా ఫ్లెక్సీలు పెట్టుకుంటే ఒకరోజు మేము టైం ఇస్తున్నాం వాళ్ళకి. ఆ ఫ్లెక్సీలు ఆ సెకండ్ డే వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళు తీసుకోకపోతే మా జవాన్ సాయంతో, లేకపోతే టౌన్ ప్లానింగ్ వాళ్ళ సెక్షన్తో తీయడం జరుగుతుంది. మొన్న ఈ సిక్కులు పెట్టుకున్నారు, ఆ తర్వాత ముస్లిమ్స్ పెట్టుకున్నారు సోదరులు, ఆ తర్వాత బీజేపీ వాళ్ళు కూడా పెట్టుకున్నారు. అయితే వాళ్ళు పెట్టుకున్నది 3 రోజులు తర్వాత ఉందని చెప్తున్నారంట. అయితే మా టౌన్ ప్లానింగ్ వాళ్ళు వాళ్ళ అధ్యక్షులకు అడిగినారు. ఏమని అడిగినారంటే, ఎప్పుడుంది ప్రోగ్రాము, తీసేయాలా అంటే తీసేసేయండి అనేసి చెప్పడం జరిగింది. తీసేసిన తర్వాత మరలా మా వాళ్ళది మా జెండాని 1 గంటలో తీసేసినారు మీరు అనేసి వీళ్ళే మా పైన అభియోగాలు పెడుతున్నారు. నేను ఆల్ మిర్యాలగూడ మున్సిపాలిటీ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నా ఏంటంటే, ఏమైనా మీరు జెండాలు కానివ్వండి, ఫ్లెక్సీలు కానివ్వండి, ఏమైనా మీరు పెట్టుకుంటే ఒక రోజు పెట్టుకోండి, మాకు ఇన్ఫార్మ్ చేయండి మేము ఇట్లా పెట్టుకుంటున్నాం అనేసి. లేకపోతే మాకు 4 రోజులు పడుతుంది, 5 రోజులు పడుతుంది, మాకు ఒక లెటర్ రాయండి. అప్పుడు మేము హైయర్ అథారిటీస్కు వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్తాము. అప్పుడు మీరు పెట్టుకోవచ్చు. అంతేగాని చెప్పకుండా చేయకుండా ఏదేదో జెండాలు పెట్టుకొని మా జెండాలు ఎందుకు తీసేసినారంటే మాకేం తెలుస్తుంది? మాకేం తెలియదు కదా. మాకు తెలియజేస్తే మేము చేస్తాం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే జెండాలు ఫ్లెక్సీలు మాత్రం 24 అవర్స్లో మేము తీయడం జరుగుతుంది. ఇది మీ ద్వారా పత్రికా విలేకరుల సోదరుల ద్వారా నేను ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నా. ఇది ఒక నిర్ణయం తీసుకున్నాము. ఎందుకంటే అందరూ క్లీన్గా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, బాగుండాలి మిర్యాలగూడ అనేసి ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ జెండాలు వచ్చేసి ఫ్లెక్సీలు ఉంటే అది అబ్స్ట్రక్షన్ అయిపోయి యాక్సిడెంట్స్ జరుగుతాయి. యాక్సిడెంట్స్ జరిగితే చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనకు ఒకటే రోడ్డు ఉంది. ఆ ఒకటే రోడ్లో అందరూ అక్కడే పెట్టుకుంటూ ఉన్నారు ఫ్లెక్సీలు, జెండాలు. ఒక జెండా ఒకరు పెట్టుకున్న తర్వాత అది ఊడబీకేసి వేరే జెండాలు పెట్టుకోవడానికి ఉంటుంది. అంతేకాని మనకు వేరే ప్లేస్ ఎక్కడా లేదు. ఎక్కడైనా మనకు వేరే ఉంటే వాళ్ళు పెట్టుకున్నారంటే మనము చేయవచ్చు. కాబట్టి కంజెస్టెడ్ ఉంది, ప్రాబ్లం ఉంది. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకొని ఇవన్నీ మీకు మీరే తీసుకుంటే మీరు పెట్టుకోండి, నేను వద్దని చెప్తలేను. కానీ ఒక రోజులో మరలా తీసేసుకుంటే మంచిగా ఉంటుంది నేను కోరుకుంటున్నాను. వీళ్ళ ప్రాబ్లం అదే. వీళ్ళు ఏం చెప్పలేదు. కానీ మా టౌన్ ప్లానింగ్ వాళ్ళు అడిగితే వాళ్ళు